హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఫ్రెండ్స్ చూడండి, లొకేషను కొండలు అవి ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక ట్రైబల్ విలేజ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ వాళ్ళ ట్రైబల్ లైఫ్, వాళ్ళ విలేజ్ లైఫ్ స్టైల్, విలేజ్ లైఫ్ స్టైల్ ఎలాగుందనేది ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రోడ్డు కూడా బాగానే ఉంది, చూడవచ్చు. మనకి వెహికల్స్ అవి వెళ్తాయి అన్నమాట. ఈ ట్రైబల్ విలేజ్ అయితే ఇలా ఉంది, చూడవచ్చు. సారీ ఫ్రెండ్స్, ఈ కొండ ఎక్కడం వల్ల అలుపు వస్తుంది, ఆయాసం వస్తుంది, ఏమనుకోవద్దు. చూడండి, సో ఊరైతే ఇలా ఉందన్నమాట. చాలా వరకు మట్టిలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొంచెం సిమెంట్ ఇల్లు కడుతున్నారు, డాబాలు అవి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇప్పుడైతే ఊరి దగ్గరికి వచ్చాం మనం. చూడండి, ఊరైతే ఇలా ఉంది. నీళ్ళు మరబెట్టుకుంటున్నారు. ఏం పేరండి మీ పేరు? సన్యాసమ్మా. ఓకే. ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి ఇక్కడ ఈ ఊర్లో? 35 ఉన్నాయా? ఓకే. ఇది మీ ఇల్లా? ఇది డాబా ఇల్లు. ఇది ఎవరిది? మట్టి ఇల్లు ఇది? వంటగదా? ఇది వంటగది కింద వాడుతున్నారా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది వంటగది కింద వాడుతున్నారంట. కరెంట్ అది ఉందమ్మా? కరెంటు, వాటర్ కూడా, నీళ్ళు కూడా వస్తాయా? నీళ్ళు రావా? గడ్డ నీళ్ళు తెచ్చుకోవడానా? బాగుంటాయా నీళ్ళు? ఓకే. ఇక్కడ ఏంటమ్మా, ఏమైనా పండిస్తున్నారా ఎవరైనా? ఏమైనా పంటలు ఏమైనా? వర్షాకాలం వస్తాయనా? ఏ పంటలు పండిస్తారు? ఓకే. ఇప్పుడు ఇది మీది ఏ తెగ కింద వస్తుందమ్మా ట్రైబు? అంటే ఏమంటారు, కొండదూరలా మీరు, లేకపోతే కొండదూరేనా? ఒక అందరూ కొండదూరలేనా? ఇక్కడ ఉన్నారు అందరూ కొండదూరలే. సో అయితే వర్షాకాలం వస్తే పండిస్తారు. మరి ఎండాకాలం పరిస్థితి ఏంటమ్మా? ఎండాకాలం, శీతాకాలం పరిస్థితి ఏంటి? వర్షాకాలం పండిస్తారు. అంటే పండించిన మీరే తింటారా, లేకపోతే మళ్ళీ మీరే తింటారు? ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇదన్నమాట ఊరు. ఇలా కొన్ని దూరం మనం చూడొచ్చు, దూరం వరకు పెంకుటిల్లు, మట్టిల్లు కనబడుతున్నాయి. మధ్యన ఇలా చూడొచ్చు, మేడలు ఉన్నాయన్నమాట. ఎక్కువైతే పెంకుటిల్లు ఉన్నాయి, పెంకుటిల్లు, మట్టి గోడలు. ఏం పేరమ్మా మీ పేరు? శాంతియా? పాప? పాప. ఓకే ఓకే. ఏ ఇల్లు అమ్మా మీది? ఇదేనా ఇల్లు? మీది ఎక్కడ ఇల్లు? పైన ఉందా? ఓకే. ఇదంతా బాగానే ఉందమ్మా, పర్వాలేదా? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంతా బాగానే ఉందా? వంట అయిపోయిందా? ఫ్రెండ్స్ చూడవచ్చు, ఇక్కడ ఇల్లులన్నీ ఇలా ఉన్నాయన్నమాట. మెట్లులాగా ఉన్నాయి ఇల్లు. హైట్ మీద, గుట్టల మీద ఉందన్నమాట. చూడొచ్చు, మేకలు అవి. మామగారు కొట్టేశారు. ఏం పేరండి మీ పేరు? మీ పేరమ్మా? సునీత. ఇక ఇల్లు మీదేనా? మీది కిందదా? ఓకే ఓకే. మీదా? అది మీరు ఒక్కరే ఉంటున్నారా ఏంటి? ఇద్దరండి. ఎవరు? మీరు? మీ మరి భార్య చనిపోయారా? ఓకే ఓకే. కరెంట్ ఉందా ఇంటికి? కాలిపోయా. ఓకే ఓకే. ఎలాగుందమ్మా ఊరు? పర్లేదు, బాగానే ఉంది ఇక్కడ అంతా. మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? బాగానే ఉందా? రాయిలు. నీళ్లు, మంచి నీళ్ళు పర్వాలేదా? గడ్డ నుంచి నీళ్ళు తెస్తున్నారంట కదా? బాగానే ఉంటాయా నీళ్ళు అవి? ఓకే.
కరెంట్ ఉంది, వాటర్ ఉంది కూడా పర్వాలేదు, మామూలుగా పండించుకుంటారు అన్నీ. ఓకే. ఇంకా ఊరు అటువైపు ఉందా? ఇంకా అటువైపు ఉన్నది, అలా అటువైపు ఉన్నది. పెద్ద ఊరే. ఇంతే ఇల్లు ఉంటాయా? ఓకే. ఈ మేకలన్నీ ఎవరు అండి ఇవి? మేకలు వాళ్ళవా? మామగారు వాళ్ళవా? ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఈ ఊరంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఈ విలేజ్ ఇది ఎలాగుందనేది. పెద్ద కథ ఈ ట్రైబల్ విలేజ్, పెద్ద ట్రైబల్ విలేజ్ చూడొచ్చు, చాలా పెద్దదన్నమాట, ఎక్కువ ఇళ్ళు ఉన్నాయి. సో అందుకోసం మీకు ఒకసారి ఊరు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా ఇల్లులే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఊర్లో కొంతమంది యూత్ కూడా ఉన్నారు, స్టూడెంట్స్. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఇవ్వండి, ఈ అమ్మాయి ఇక్కడ ఏదో ఫోన్ చూస్తుంది. ఏం పేరమ్మా నీ పేరు? జ్యోతియా? ఏం ఫోన్ చూస్తున్నావా? ఏంటి, ఏం చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందా? ఏ గ్రూపు? ఎంఎల్టీ అంటే ఓకే, మరి చెప్పమ్మా. ఇద్దరు ఒకటేనా? అది ఏంటి మరి నెక్స్ట్ ఏం చేద్దాం ఫ్యూచర్లో? కోర్స్ అయిపోయింది, ఇంకా మళ్ళీ డిగ్రీ ఏం చేస్తావా లేదా జాబ్ ఏమైనా? ఏం చేయదలుచుకోలేదా? ఏం చేస్తావు? సెల్ ఫోన్ చూసుకుని ఉంటావు అలాగా? ఓకే. ఇంకేంటమ్మా అమ్మా నీ పేరు ఏం పేరు? నువ్వు కూడా ఎమ్మెల్టీనా? మరి నెక్స్ట్ ఏంటి పరిస్థితి? నర్సింగ్ జాయిన్ అవుతావా? నర్సింగ్ చేద్దాం. ఏం భయ్యా మీరేం చేస్తున్నారు? అంతేనా? ఇలాగ ఎంజాయ్ చేయడం అంటే ఏం చేశారు మీరు? ఏం చదివారు? 10th అయిపోయిందా? ఏం డిప్లొమా? ఈ బ్లూటూత్లో పాటలు వింటున్న అతను ఏం చేస్తున్నాడు? కుర్రాడు హుషారుగా ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇంటర్ అయిపోయిందా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు నీళ్లు మీకు బాగా ఇబ్బందిగా ఉంది ఇక్కడ? అదే యాక్చువల్గా అక్కడ గడ్డి నుంచి మోసుకొని రావాలి, కొంచెం బాగా దూరం. అదే అవునవును, అదే అదే అవును, చాలా ఇబ్బంది. మరి ఇప్పుడు ఆ నీళ్ళు కూడా మళ్ళీ వచ్చే నెల నుండి ఉండదు. నీరు ఉండదా? ఉండదు, ఎండాకాలం కొంచెం కొంచెం ఉంటది. మొన్న వర్షం వస్తే కొద్దిగా ఉబ్బినట్టు అయింది. ఎండాకాలం అయితే ఇబ్బంది, చాలా ఇబ్బంది సార్. వర్షాకాలం పర్లేదమ్మా నీళ్ళు? వర్షాకాలం పర్వాలేదు, వర్షాకాలం పర్లేదు. అక్కడ నుంచి తెస్తాను నీళ్ళు. అదే అదే అండి, చాలా ఇబ్బంది. దానివల్ల ఇబ్బంది. సరైన అక్కడ కానీ ఇక్కడ రోడ్డు లేదు. ఇలాంటి ఇల్లులు ఉన్నామంటే అది కొండలో అడవిలో ఉన్నామన్నమాట. అదే అదే కొండల మధ్య ఉన్నారు, ఇబ్బందే కొంచెం. అదే అదే ఈ ఇల్లు మీద మీది? ఓకే 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 అమ్మా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీళ్ళు గడ్డ నుంచి నీళ్ళు ఎలా తెచ్చుకుంటారో గడ్డ వరకు వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ కొంతమంది వస్తున్నారు, చూడొచ్చు మనం వాళ్ళు ఎంత కష్టపడి తీసుకొస్తున్నారు అనేది. చూడండి, ఆ బిందులో మోసుకొని అలాగా గడ్డ నుంచి అన్ని బిందులు పెట్టుకొని చాలా కష్టం అనమాట. అదే అదే అదేనమ్మా, అదే అదే. చూడండి, మనం ఒకసారి చూద్దాం వీళ్ళు ఎంత కష్టం అనేది, గడ్డి నుంచి నీళ్ళు తెచ్చుకోవడం అనేది ఎంత కష్టం అనేది చూపిస్తాను ఈ వీడియోలో మీకు. చూడండి, మొత్తం ఒకటి మాత్రం చెప్పుకోవాలి ఫ్రెండ్స్, చూడండి చుట్టూరు చెట్లు, లొకేషన్ అయితే చాలా బాగుంది. మనకు బయట నుంచి వచ్చిన వాళ్ళకి బాగుంటుంది లొకేషన్ అది చూడడానికి, కానీ వీళ్ళు ఎంత కష్టం అనేది, డైలీ వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది మనం చూస్తే అర్థమవుతుంది నీళ్ళ కోసం. చూడండి, చుట్టూ దట్టమైన అడవి అనమాట. చూడొచ్చు మొత్తం. ఇంకా వస్తున్నారు, దారి చూడొచ్చు ఎలాగుందో, ఎంత డౌను.
డౌన్ అటు నుంచి వచ్చిన వాడికి అప్ అనమాట మోసుకొని రావడానికి. అంటే బరువులతో వస్తారు కాబట్టి చాలా కష్టం. చూడండి ఎలా మోసుకొని వస్తున్నారు వాళ్ళు. వెళ్ళిపోండి అమ్మ, వెళ్ళిపోండి. తీస్తున్నాండి, వెళ్ళండి. మీ కష్టం ఎంత అనేది వెళ్ళిపోండి అమ్మ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బరువు వాళ్ళు తీసుకెళ్తున్నారు. పైగా అప్పు అనమాట, ఇది మోసుకొని వెళ్ళాలి. చూడండి చిన్నపిల్లలు కూడా తీసుకెళ్తున్నారు. చూడండి ఎంత కష్టం, ఇదంతా అప్పు అనమాట. చూడండి చుట్టూరు కొండలు, మొత్తం లొకేషన్ అయితే చాలా బాగుంది. కానీ అదే నేను చెప్పినట్టు వీళ్ళకైతే చాలా కష్టం ఇక్కడ నీళ్ళు తీసుకెళ్ళడం. అది ఆల్రెడీ చాలామంది ఉన్నారు, వీళ్ళు గ్రామస్తులు, విలేజర్స్, ట్రైబల్స్ ఉన్నారు. చూడండి ఇదే గడ్డ అన్నమాట. చూడండి వీళ్ళు ఇక్కడ ఇవన్నీ పాత్రలన్నీ తోముతున్నారు. ఇక్కడే క్లీనింగ్ అంతా చూడొచ్చు మనం. ఏంటండి అదే యూట్యూబ్లో పెడతాం ఇది. చూడండి ఇలాగండి, ఇక్కడ చలం నీళ్ళు అనమాట. ఇలా తీస్తున్నారు. నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి, ఇక్కడైతే చలం వాటర్ అయితే బాగానే ఉంది. చూడొచ్చు మనం ఆ వాటర్. చెప్తామా, ఒక్క నిమిషం చెప్తాను. అదే నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి, చూసాం కదా. నీళ్ళు చలం నీళ్ళు బాగానే ఉన్నాయి. నీళ్ళు ఫ్రెండ్స్ అలా తీసుకుంటారు అన్నమాట నీళ్ళు. ఫ్రెండ్స్ చూడొచ్చు వీళ్ళు వాటర్ కోసం ఎంత కష్టం అనేది ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు అన్నమాట. అదే 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 చూపిస్తున్నానమ్మా. చాలా ఇబ్బంది, అదే చాలా ఇబ్బంది. అదేనమ్మా, అదే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టం అనేది వీళ్ళు నీళ్ళు తీసుకెళ్దాం అనేది. ఇవ్వండి అలా వస్తూనే ఉన్నారు, పైనుంచి వస్తున్నారు, వీళ్ళు తీసుకెళ్తున్నారు. పదండి అమ్మా, మీరు వెళ్ళండి నేను వస్తాను. చూడండి అదంతా అప్పు అనమాట. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది, మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, చూసారు కదా చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. మరొక వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్.